గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని నాశనం చేసిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం ద్వారా నగదు జమ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మంత్రి నెల్లూరు సిటీలో బిజీగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా తిరుగుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ గారు ఉన్నారు. సిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మంత్రి నారాయణ గారు ఇక్కడికి వస్తున్నటువంటి అభ్యర్థులన్నింటినీ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమాలకు ఎప్పుడు ఏ విధంగా జరగాలి వాటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో మనతో పాటు మంత్రి నారాయణ గారిని ఒకసారి మాట్లాడదాం. సార్, ఏదైతే సిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మీరు హాజరవుతా ఉన్నారు, మొత్తం మీద ఏడాది పాలనలో మీ అభివృద్ధి పరిపాలన ఏ విధంగా ఉందంటారు సార్? అంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఆయన పెట్టేసిపోయినా 85 లక్షల చెత్త వదిలేసిపోయినా చెత్త పనేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారంతో 1 by 1 చేస్తూ ఇప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. అందుకనే 1 year అయిపోయినా గత 6 నెలల నుంచి అనేక పనులు రాష్ట్రం మొత్తం టేకప్ చేశాం. అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యేగా యాక్చువల్గా నెల్లూరులో కూడా అనేక పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, యూజిడి కావచ్చు, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా రాబోయే 1 yearలో నెల్లూరు ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం మెజారిటీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. తల్లికి వందనంపై ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించి వైసీపీ అనేక ఆరోపణలు చేస్తుంది. దీని మీద మీరేమంటారు? అసలు వాళ్ళకి మాట్లాడే రైట్ లేదు. వాళ్ళు 5,000 కోట్లే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం 68 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్లు మన 12వ తేదీ శాంక్షన్ చేసి రిలీజ్ చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. అసలు తట్టుకోలేకపోతున్నారు. మేము ఒక్క పిల్లడికి ఇవ్వాలంటే నేను తంటాలు పడ్డాం, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను వెనక్కి నెట్టేసి ఇచ్చాము, వీళ్ళేంది 2 3 4 ఇస్తున్నారు అని వాళ్ళు తట్టుకోలేక అవాకులు చేకలు పెడుతున్నారు. అయితే ప్రజలన్నీ గమనిస్తున్నారు. చివరిగా అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నిన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. అయితే రాబోయేటువంటి కాలంలో ఎటో అభివృద్ధి చేయట్లేదు, కనీసం జైలునైనా కూడా అభివృద్ధి పరచుకోండి, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని అందరూ జైల్లో పెడతామంటారు. మీరేమంటారు దాని మీద? అంటే వాళ్ళ యాటిట్యూడ్ అది. గత ప్రభుత్వంలో ఉండింది ఈ రాష్ట్రంలో ఎవరు ఉదయాన్నే నిద్రలేస్తే 5 గంటలకి ఎవరింట్లో పోలీసు వాళ్ళు దూరారు, ఎవరిని ఎత్తుకోబోయారు, ఎవరిని అరెస్ట్ చేశారు. ఈ రోజుల్లో అది లేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పద్ధతిగా చట్టం దానిపైన వచ్చేస్తుంది. ఎక్కడ కూడా అరెస్ట్ చేయటంలా. మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, హరాస్మెంట్ ఒప్పుకోను, చట్టం దాని పని చేసుకుంటుంది. తప్పు చేసినవాడు శిక్షకు అర్హులు, శిక్ష పడాల్సిందే, తప్పు చేయనాడు ఒక్కరు కూడా శిక్ష. కాబట్టి ఈ విధంగా ఈరోజు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో వాళ్ళకి అర్థం కాక ఈరోజు అంటే 10 లక్షల కోట్లు అప్పించిపోయాము. అప్పుడే అన్నారు 10 లక్షలు అప్పించాం, వీళ్ళు బయటకు వచ్చే ప్రసక్తే లేదు, మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి కూడా చేయలేరని ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నారు. కానీ ఏదైతే సూపర్ 6 అన్నారు దాదాపు అన్నీ అయిపోతున్నాయి. ఈ నెలలోనే రైతు సోదరులకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సులు మహిళలకి యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఏదైతే 18 ఏళ్ళ పైన మహిళలు ఉన్నారో వాళ్ళకి P4 ప్రోగ్రాం కింద అటాచ్మెంట్ చేస్తున్నారు. సో సూపర్ 6 ఏదైతే అవే కాదు, అన్నా క్యాంటీన్ చేసాం. అన్నా క్యాంటీన్ 204 మూసేసి రీఓపెన్ చేసాం. అవి కాకుండా మరొక 70 శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. మరొక 90 రోజుల్లో పూర్తవుతున్నాయి. ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక భయం పుట్టింది, ఇంకా మన పార్టీ ఉండదు. అందుకని వాళ్ళు అవాకులు చేకలు పెడుతున్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. సో ఇది మొత్తానికి మంత్రి నారాయణ ఇటు నెల్లూరు సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఏదైతే ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో ఆయన ఇటు బిజీగా గడుపుతున్నప్పటికీ కూడా ఒకవైపు అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ప్రముఖంగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో కూడా నారాయణ ప్రత్యేకించి కూడా ఆయనే పరిశీలిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర పురోగతి ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. తల్లికి వందనం పేరు మీద ఇటు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతాలు వాళ్ళు మాట్లాడేటువంటి హక్కు కూడా లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాబీ చేస్తున్నటువంటి వాటన్నిటికి కూడా జవాబుదారీగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథమే ఈరోజు మా రాజకీయ మార్క్ అంటూ కూడా నారాయణ వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రస్తుతం మంత్రి నారాయణ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు సిటీ నుంచి.